గబ్బర్ ఇంకా మిక్కీల కథే ఇది. ఇద్దరూ నర్మదా నది ఒడ్డు ఉన్న ఒక విశాలమైన అడవిలో ఉంటూ ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్య చాలా మంచి స్నేహం ఉంది. వారిద్దరి గురించి అడవి మొత్తం తెలుసు. అయితే పదండి, మిమ్మల్ని కూడా కల్పిస్తాను వాళ్ళిద్దరితో. ఇతనే గబ్బర్, అడవిలో గొప్ప బలవంతుడు. ఇక ఇతనే గబ్బర్కి మంచి స్నేహితుడు మిక్కీ. వీళ్ళిద్దరి మధ్య స్నేహం మొదలవటానికి జరిగిన కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పదండి, మీకిప్పుడు చెప్పబోతున్నాను గబ్బర్ ఇంకా మిక్కీకి సంబంధించిన కథ. కొన్ని సంవత్సరాల క్రితం ఒక వేటగాడి బండి ఈ అడవిలోకి ప్రవేశించింది. అన్నా, ఈరోజు ఉట్టి చేతులతో వెళ్ళడానికి అస్సలు వీల్లేదు. అవునన్నా, తను సరిగ్గా చెప్పాడు. ఏదైనా మనం పెద్ద జంతువులు పట్టుకుంటేనే మనకి డబ్బులు బాగా వస్తాయి. ముందు మీ మాటలన్నీ ఆపేసి పని మొదలు పెట్టండి. సరే అన్నా. ఆ వేటగాళ్లు కలిసి వేరు వేరు ప్రదేశాల్లో వలల్ని కట్టిపెట్టారు. ఇక వాళ్ళు కలిసి మరో చోటు కూడా వలల్ని బిగించడానికి అడవిలో ముందుకు వెళ్లారు. ఈ రోజుతో మీ పని పూర్తిగా అయిపోతుంది అడవి జంతువులారా. ఈ రోజు మా అన్న గేలం వేశాడు. మా అన్న గేలానికి తిరిగే ఉండదు. ముందు మాటలాపి పని మీద దృష్టి పెట్టు. నువ్వు అన్నదైతే నిజమేలే. పదండి, మనం నది ఒడ్డున వల వేద్దాం. గబ్బర్ వాళ్ళ అమ్మా నాన్నలతో కలిసి వస్తూ ఉన్నాడు. ఇతనే గబ్బర్. ఇక వాళ్ళ అమ్మా నాన్నలే షేరా ఇంకా మినీ. గబ్బర్ అప్పుడు చిన్నవాడు, అందుకే ఎప్పుడూ వాళ్ళ అమ్మా నాన్నలతో కలిసి ఉండేవాడు. వెళ్తూ ఉండగా ఎదుర్రాయి తగిలి కింద పడిపోయాడు. బాబు, మెల్లగా వెళ్ళాలి, అలాగే చూస్తూ వెళ్ళాలి. ఎందుకంటే అడవికి రాజులు మనమే, కనుక మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అలాగే నాన్నా. ఈ వనం అన్ని వైపుల నుంచి వేటగాళ్లతో నిండి ఉంటుంది. అందుకే ప్రతి అడుగుని జాగ్రత్తగా వెయ్యాలి. మనం ఎప్పుడూ అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం. అలా ముందుకు వెళ్తూ ఉండగా గబ్బర్ ఇంకా వాళ్ళ అమ్మా నాన్నలు ఆ వేటగాళ్లు పన్నిన వలలో చిక్కుకుంటారు. ఇక ఆ ముగ్గురు వలలో చిక్కుకొని వేలాడుతూ ఉన్నారు. అరే చూడండి వేటగాళ్ళారా, నన్ను వదిలిపెట్టండి, లేదంటే నేను నిన్ను చంపేస్తాను. కాపాడండి, కాపాడండి, కాపాడండి మమ్మల్ని. బాబు గబ్బర్, ధైర్యంగా ఉండు, నేనెలాగైనా నిన్ను బయటికి తీస్తాను. మిక్కీ తన గుహలో నుంచి బయటికి వచ్చాడు. ఇతనే మిక్కీ. గబ్బర్ అలా అరవడం విని తనకి ఎలాగైనా సహాయం చేయాలని తను అనుకుంటూ ఉన్నాడు. కాని తనకి భయం కూడా ఉంది. అయ్యయ్యో, పాపం తను ఇరుక్కుపోయాడు. ఇప్పుడు వీడిని కాపాడడం ఎలా? తనకి సహాయం చేయడం ఎలా? ఎలాగైనా సరే తను విడిపించాలి. మిక్కీ గబ్బర్ ఏ వల్ల అయితే చిక్కున్నాడో దాని లోపలికి వెళ్ళాడు. నువ్వు అసలు ఏం చేస్తున్నావు? నిన్ను రక్షించాలి కదా, అందుకే వచ్చా. ఒకవేళ నిన్ను రక్షించకపోతే నువ్వు కూడా వేటగాళ్ళకి బందీగా వెళ్ళి ఆ సర్కస్లో ఇరుక్కుపోతావు. లేదు లేదు, నాకు ఆ సర్కస్కి వెళ్ళాలని అస్సలు లేదు. నన్ను బయటికి తీయి, నేను ఇక్కడే ఉండాలనుకుంటున్నాను. గబ్బర్ ఇంకా వాళ్ళ అమ్మా నాన్నల అరుపులు విని వేటగాళ్ళకి అర్థమైపోయింది వాళ్ళు పన్నిన వలలో ఆ సింహాలు చిక్కుకున్నాయని. పదండ్రా, ఈరోజు పార్టీకి మీరు సిద్ధంగా ఉండండి. అవునన్నా, ఆ అరుపులు కేకలు వింటుంటే తక్కువలో తక్కువ 3-4 జంతువులైనా ఖచ్చితంగా పడుంటాయి. ఆ వేటగాళ్లు కలిసి వలలో చిక్కుకున్న వాళ్ళని పట్టుకోవడానికని వెళ్తున్నారు. ఇక ఈ వైపు మిక్కీ తన పదునైన పళ్లతో గబ్బర్ ఇరుక్కున్న వలని కొరుకుతూ ఉన్నాడు. ఆ ఇరుక్కున్న సింహాలను చూస్తూ, అయ్యో అన్నా, చూడన్నా, 1 కాదు 2 కాదు, మొత్తం 3 సింహాలన్నా. అన్నా, చూస్తుంటే మొత్తం ఫ్యామిలీయే చిక్కున్నట్లుంది. అవునరా, నువ్వు చెప్పింది కరెక్ట్. అన్నా చూడు, ఆ ఎలక వలని కట్ చేసేస్తుంది. అరే వెళ్ళి దాన్ని పట్టుకోండి, దాని సంగతి ముందు చూడండి, లేదంటే మనం ఆపదలో పడతాం. కల్లు అనే వేటగాడు మిక్కీని తొలగించడానికి వెళ్తాడు. కాని ఇంతలోనే గబ్బర్ వలంతా తెగిపోయి ఉంటుంది. ఇక గబ్బర్ ఇంకా మిక్కీ అక్కడి నుంచి పారిపోతారు. వాళ్ళిద్దరూ కలిసి ఒక గుహలోకి వెళ్లి దాక్కున్నారు.
ఇక ఇక్కడేమో వేటగాళ్లు మినీ ఇంకా షేరాని స్పృహ కోల్పోయేలాగా చేసి బండి మీద ఎక్కించుకొని పట్నం వైపు వెళ్లిపోయారు. సహాయం చేసినందుకు చాలా థ్యాంక్స్. నువ్వు నా ప్రాణాలు కాపాడావు. అవును, నీ ప్రాణాలైతే కాపాడగలిగాను స్నేహితుడా, కానీ మీ అమ్మ నాన్న ప్రాణాలనే నేను కాపాడలేకపోయాను. నన్ను క్షమించు. అమ్మ నాన్న చాలా గుర్తొస్తున్నారు. ఇప్పుడు నేను ఎలా ఉండగలను? ఈ అడవిలో నాకు ఇంకెవరూ తెలియదు. నేనెక్కడుంటాను, ఎవరితో కలిసి ఉంటాను అర్థం కావడం లేదు. అయ్యో, ఎందుకంత కంగారు పడతావు? నీకు నేనున్నాను కదా. నాకు ఈ అడవిలో మూల మూలా తెలుసు. అలాగే నువ్వు ఇక్కడ ఉండడానికి ఈ గుహ కూడా అంత చెడ్డ ప్లేస్ అయితే ఏం కాదు. ఈ రోజు నుంచి మన ఇద్దరం ఇక్కడే ఉందాం. ఒంటరిగా అయితే ఉండలేం కదా. ఆహాహా. నువ్వు చాలా తెలివైన వాడివి మిక్కీ, కానీ నువ్వు చూస్తూ ఉండు. నేను ఈ వేటగాళ్ళని అస్సలు వదిలిపెట్టను. అవును మిత్రమా, వదలకూడదు. కానీ ముందైతే వాళ్ళని మనం పట్టుకోవాలి కదా. మళ్ళీ వస్తే వదలొద్దు. ఈ రోజు కాకపోతే రేపైనా మనకి దొరుకుతారు. ఇక ఇదే గబ్బర్ ఇంకా మిక్కీ కలిసిన కథ. ఇక వాళ్ళిద్దరూ కలిసి ఉండి చాలా సంవత్సరాలు గడుస్తుంది. ఇక ఇప్పుడు గబ్బర్ పెద్దవాడైపోయాడు. ఎప్పుడు భయపడుతూ ఉండే గబ్బర్ని చూసి ఇప్పుడు అడవంతా భయపడుతుంది. ఇక మిక్కీ దాన్ని బాగా ఉపయోగించుకుంటాడు. ఇక అందువల్లే మిక్కీ ఇంకా గబ్బర్ల స్నేహాన్ని చూసి కొంతమంది ఏడుస్తూ ఉంటారు కూడా. ఈ మెక్కీని మనం ఏదో ఒకటి చేసి తీరాలి మాయా. నువ్వు సరిగ్గా చెప్పావు మోరీ. ఆ గబ్బర్ని చూసుకొని వీడు గాల్లో తేలిపోతూ ఉన్నాడు. ఎప్పుడో ఒకప్పుడు ఒక్కడిగా దొరుకుతాడు. అప్పుడు చెప్తాను వాడి పని. నువ్వు సరిగ్గా చెప్పావు. ఆ గబ్బర్తో ఉన్న తన స్నేహాన్ని నేను చెడగొడతాను చూడు. ఎలా విడగొడతానో చూడు. సరదాగా ఉంటుంది. ఇక అన్నక్క వాళ్ళిద్దరి స్నేహాన్ని చెడగొట్టాలని ప్రయత్నిస్తున్నాయి. ఒకరోజు గబ్బర్ మిక్కీని ఆహారం తినడానికి పిలుస్తూ ఉన్నాడు. మిక్కీ, త్వరగా రా, భోజనం చేద్దాం రా. ఆ నక్క దాక్కొని మిక్కీ గొంతుతో అంటుంది. నాకేం తినాలనిపించట్లేదు, నువ్వైతే తిను. అది విని గబ్బర్కి చాలా బాధ కలిగింది. ఇక తనపై కోపం కూడా వచ్చింది. మిక్కీ మొట్టమొదటిసారిగా నాతో ఈ విధంగా మాట్లాడుతుంది. చూస్తుంటే నా మీద కోపంగా ఉన్నట్టుంది. మరుసటి రోజు మిక్కీకి తినడానికి ఒక ప్యాకెట్ దొరుకుతుంది. అరే సూపర్ ఉంది. ఈ రోజు నాకు విందు భోజనం, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. నేను గబ్బర్ని కూడా పిలుస్తానుండు. గబ్బర్, ఓ నా మిత్రమా గబ్బర్, త్వరగా రా, తిందాం. అదిరిపోయి ఫుడ్ దొరికింది ఇక్కడ. ఆ గుంట నక్క ఇప్పటికీ అక్కడే ఉంది. ఇక ఈరోజు తను గబ్బర్లాగా వాయిస్ మార్చి మిక్కీకి సమాధానంగా ఇలా అనింది. నేనేం తినాను బే, నువ్వు తిను, పిచ్చి మిక్కీ. ఏమైంది ఈరోజు గబ్బర్కి? నా మీద ఇంత కోపంగా ఉన్నాడు, ఏమైంది అసలు? ఇప్పుడే వెళ్ళి తన్ను అడుగుతాను. మిక్కీ గుహలో ఉన్న గబ్బర్ దగ్గరికి వెళ్ళాడు. ఏమైంది మిత్రమా, ఎందుకంత కోపంగా ఉన్నావు? ఏ విషయంలో నువ్వు నా మీద అలిగావు చెప్పు. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అదే మిత్రమా, నువ్వు నా మీద కోపంగా అరిచావు కదా. నేను నిన్ను తినడానికి రమ్మనే కదా పిలిచాను. దానికి ఎందుకు నువ్వు కోపడ్డావు చెప్పు నాకు. అలాగా, నువ్వేమో రివర్స్ గేర్లో వస్తున్నావన్నమాట. నువ్వే కదా నాతో అన్నావు. ఇద్దరు కూడా జరిగిందంతా ఒకరికొకరికి చెప్పుకుంటారు. ఇక మిక్కీకి గబ్బర్కి అర్థమైపోతుంది వాళ్ళ స్నేహాన్ని చెడగొట్టడానికి ఇంకెవరో ఇలా చేస్తున్నారు అని. ఇద్దరు దాని గురించే మాట్లాడుకుంటూ ఉండగా హఠాత్తుగా బయట నుంచి ఎవరో నడుస్తున్న శబ్దాలు వినిపించాయి. మిక్కీ, ఆ శబ్దాలు విన్నావా? ఎవరో మన మాటల్ని చాటుగా వింటున్నారు. పద, వాళ్ళని పట్టుకొని తాట తీద్దాం. ఇద్దరు కూడా నక్కని పారిపోయి చెట్టు దగ్గర దాక్కోవడం చూశారు. అరే, అక్కడెవరో దాక్కున్నట్టున్నారే. అరే నక్క, నువ్వా? చెప్పు సోదరా గబ్బర్, ఇప్పుడు వీళ్ళని ఏం చేద్దాం మనం? శిక్షిద్దామా వదిలేద్దామా? శిక్షించి తీరాల్సిందే. మోరే, నువ్వు ఎదురుగా రావాల్సిన సమయం వచ్చింది. మర్యాదగా బయటికి రా, లేదంటే నేనే అక్కడికి వస్తాను. అప్పుడు నీ ఎముకలు మాంసం వేరువేరైపోతాయి. క్షమించండి అన్నా, నేనేదో సరదాగా చేయాలనుకున్నానంతే. దయచేసి క్షమించండి. క్షమించాలా? గబ్బరన్నా, ఈసారికి వదిలేయ్. ఇంకెప్పుడు కూడా నీ విషయంలో తప్పు చేయను. సరే, ఇక మీదట ఈ చుట్టుపక్కల ఎక్కడ కనిపించినా నీ ప్రాణాలు నీకు దక్కవు.
చుట్టుపక్కలేంటి? నువ్వు వదిలేస్తే నేను ఈ అడవిలో కూడా కనిపించను. దయచేసి వదిలేయి. సరే వెళ్ళు. ధన్యవాదాలు. ఏంటి సోదరా, తను ఎందుకు వదిలేసావు చెప్పు? తను ఒక జుత్తులు మారిన నక్క ఎన్నో విచిత్రమైన ప్లాన్స్ వేస్తూ ఉంటుంది. ఇప్పుడు గబ్బర్ ఇంకా మిక్కీ మధ్య అంతా బాగుంది. ఇద్దరు కూడా అడవిలో ఉంటున్న మిగతా జంతువులతో కలిసి ఉంటూ ఉన్నారు. ఇక వాళ్ళ స్వచ్ఛమైన స్నేహాన్ని కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మీకెలా అనిపించింది ఈ స్వచ్ఛమైన స్నేహం కదా? మాకు తప్పకుండా చెప్పండి. ఇంకా గబ్బర్ ఇంకా మిక్కీ కోసం లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఇంకా మంచి మంచి కథలు వినటానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం మరో కొత్త కథతో. సుందరవనంలోని గబ్బర్ ఇంకా మిక్కీ స్నేహం గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. వాళ్ళిద్దరి స్నేహం కూడా ఎంతో గొప్పగా ఉంటుంది. కానీ ఈ విషయం లీనా అనే నక్కకి అస్సలు నచ్చదు. తను ఎప్పుడూ కూడా గబ్బర్ ఇంకా మిక్కీ స్నేహాన్ని విడగొడదామని ట్రై చేస్తూ ఉంటుంది. ఒకరోజు గబ్బర్ ఇంకా మిక్కీ అడవిలో వెళ్తూ ఉంటారు. అప్పుడు 2 కోతులు ఒక అరటిపండు కోసం గొడవ పడుతూ ఉంటాయి. ఇదిగో చూడు, ఈ అరటిపండు నా సొంతం. ఎందుకంటే దీన్ని ముందుగా చూసింది నేను. ముందు చూస్తే ఏంట్రా, కానీ ముందు తీసింది మాత్రం నేనే కదా. అలాంటప్పుడు ఇది నాదే కదా. చెట్టు వెనుక ఉన్న జుత్తులు మారి నక్క ఆ 2 కోతుల యొక్క గొడవని చాలా ధ్యాసగా చూస్తూ ఉంటుంది. అప్పుడే ఆలోచిస్తుంది, ఈ కోతులు నిజంగా చాలా తెలివి తక్కువవి. వీళ్ళిద్దరినీ ఇలాగే కొట్టుకొనిచ్చి ఆ అరటి పండుని నేనే తినేస్తాను. అప్పుడు ఆ నక్క ఆ 2 కోతుల దగ్గరకొచ్చి ఈ విధంగా అంటుంది. అరే పిల్లలు, ఏమైంది? ఎందుకు ఇద్దరు కొట్టుకుంటున్నారు? చూడండి ఆంటీ, ఇప్పుడు మీరే చెప్పండి. ఈ అరటిపండుని ముందుగా చూసింది నేను, కాబట్టి ఇది నాదే కదా. అలా ఎలా ఇచ్చేస్తాను చెప్పండి? ఇలా చూడండి నక్కాంటీ, ఈ అరటిపండుని ఫస్ట్ తీసింది నేనే. మీరే చెప్పండి, ఇది నాదే అవుతుంది కదా. చూడండి, ఒకవేళ ఇలా జరగకూడదు. మీ ఇద్దరి గొడవ మధ్యలో దీన్ని ఇంకెవరో తినేస్తారు. మరేం చేయమంటారు, మీరే చెప్పండి ఆంటీ. నేను మీ ఇద్దరికీ న్యాయం చేస్తాను. చెప్పండి, మీకు ఒప్పందమేనా? మీరు ఈ గొడవని క్లియర్ చేస్తానంటే నాకైతే సమ్మతమే. సరే, నేను చెప్పే న్యాయం ఏంటంటే ఈ అరటిపండు మీ ఇద్దరికి కూడా సమానంగా సగం లభించాలి. అలా అని చెప్పి ఆ నక్క ఆ అరటిపండుని 2గా తుంచుతుంది. అప్పుడు 2గా ముక్కలైన అరటిపండులో ఒక ముక్క కొంచెం పెద్దగా ఉంటుంది. చూడండి, మీ ఇద్దరికి సమానంగా ఉండాలి కదా, కానీ ఈ ముక్క కొంచెం పెద్దగా ఉంది. అందుకే కొంచెం తుంచి ఈ రెండింటిని సమానం చేస్తాను. ఆ 2 ముక్కల్ని సమానం చేయడం కోసం ఆ పెద్దగా ఉన్న ముక్కలోంచి ఇంకాస్త తుంచుతుంది. అలా తుంచిన తర్వాత చూడండి, నేను మీ ఇద్దరికీ చెప్పాను, నేను ఏది న్యాయం అనిపిస్తే అదే మీకు చేస్తాను అని. హాహా, మాకైతే అది ఇష్టమే. ఇక ఈ మిగిలిన ముక్క నాదైపోతుంది. ఇక ఈ రెండిటిని కూడా సమానంగా చేసి మీకిచ్చేస్తాను. ఆ నక్క అలా చెప్తూ ఆ ముక్కల్లో పెద్దదైన దాన్నుంచి ఇంకొక ముక్కని తుంచుతూ ఉంటుంది. ఇదే విధంగా ఆ నక్క ప్రతి ముక్కని అలా ముక్కలు చేస్తూ ఉంటుంది. అలా ముక్కలు చేస్తూ చేస్తూ ఆఖరికి ఆ నక్క మొత్తం ముక్కల్ని అది తీసేసుకుంటుంది. ఎదురుగా కోతులు చూస్తూ ఉండగానే ఆ జుత్తులు మారి నక్క మొత్తం అరటిపండు తిని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నీకేమన్నా అర్థమైందా? ఇద్దరు కొట్టుకుంటే 3వ వ్యక్తికి లాభం చేకూరుతుంది అని. ఇంకెప్పుడో మన ఇద్దరం గొడవ ఆడకూడదు. అవును, ఇద్దరం కలిసి తుంచుకొని మనమే తిందాం. నువ్వు చెప్పిందైతే సరే, కానీ మనం ఆ నక్క ఆంటీని ఏం చేద్దాం? దాని పని పట్టాలంటే మన గబ్బర్ మిక్కిల వల్లే అవుతుంది. ఆ 2 కోతులు కూడా గబ్బర్ మిక్కీకి జరిగిన మొత్తాన్ని చెప్తారు. మిక్కీ, ఆ గుంటనక్క మిమ్మల్ని ఇద్దరిని వెర్రివాడం చేసింది. నాకొక విషయం చెప్పండి, అసలు ఆ నక్క ఏం చేసింది? ఏం చేయడం ఏంటి? ఈ మిక్కీ యొక్క తెలివిని, గబ్బర్ యొక్క శక్తిని దానికి చూపించాలి. ఆ నక్కకి గుణపాఠం చెప్పడానికి నా బుర్రలో ఒక ఐడియా ఉంది. మిక్కీ గబ్బర్ చెవులోని ఒక ఉపాయాన్ని చెప్తుంది. ఐడియా చాలా బాగుంది, దాన్ని అమలు చేద్దాం. తర్వాత రోజు నది ఒడ్డుకి ఆ నక్క నీళ్లు తాగడానికి వెళ్తుంది. అక్కడ ఆ నక్కకి ఒక బంగారు నాణాల మూట కనిపిస్తుంది. అప్పుడు అది ఈ విధంగా అనుకుంటుంది, వా, బంగారు నాణాలతో నిండి ఉన్న సంచా.
దగ్గరికి వెళ్ళి ఆ నక్క ఆ మూటని తీసుకుంటూ ఉంటే ఎదురుగా ఒక శబ్దం వినిపిస్తుంది. ఆగక్కడ, ఆ బంగారు నాణాల సంచి మాది. ఎందుకంటే నీకంటే ముందే మేము ఆ చెట్టు మీద నుంచి చూసాం. దీన్ని మేము తీసుకుందాం అనే లోపే నువ్వు వచ్చి దీన్ని తీసేసుకున్నావు. దీన్ని మొదటగా చూసిందేమో మేము, కానీ మొదటగా తీసుకుందేమో నువ్వు. ఇప్పుడు నువ్వే చెప్పు, ఈ సంచి మీద హక్కు నీకుందా లేదా మాకుందా? మనకిప్పుడు న్యాయం ఎవరు చెప్తారు? అదే సమయానికి గబ్బర్ మిక్కీ అక్కడికి వస్తారు. దీనికి పరిష్కారం ఇస్తుంది మా సింహరాజు, అంటే మా గబ్బర్. ముందుగా వీటిని తూకం వేద్దాం. గబ్బర్ ఏ విధంగా చేస్తాడు అంటే, ఆ రోజు ఆ నక్క అరటిపండుని ఏ విధంగా చేసిందో అదే విధంగా గబ్బర్ ఆ త్రాసులోని రెండు వైపులా బంగారాన్ని వేస్తారు. ఏదైతే ఎక్కువ ఉంటుందో అందులోంచి ఒక దాన్ని తీసేస్తారు. అలా తీసిన బంగారాన్ని తన దగ్గర పెట్టుకుంటుంది. ఇక రెండోసారి కూడా అదే విధంగా చేస్తుంది. ప్రతిసారి గబ్బర్ ఈ విధంగానే చేస్తూ ఉంటుంది. ఆఖరికి ఈ విధంగా చేస్తూ చేస్తూ మొత్తం బంగారాన్ని కూడా గబ్బర్ వైపుకి మొత్తం తీసేసుకుంటుంది. ఇది చూసిన నక్కకి మొత్తం అర్థమైపోతుంది. అర్థమైంది. నేను చేసిన దాన్ని మళ్ళీ నాకే రుద్దుతున్నారా? మరేం పర్వాలేదు సింగం, ఇప్పుడు కొట్టిన దెబ్బకి మళ్ళీ తిరిగి నేను కొడతాను చూడండి. ఇది చూసిన నక్క కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత రోజు అడవిలోకి వేటగాళ్ళొస్తారు. ఆ నక్క ఆ వేటగాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ విధంగా అంటుంది. వేటగాళ్ళకి జై హో. అరే చూడండి, ఆ నక్కను ఒకసారి చూడండి. ఎంత ధైర్యంగా ఈ వేటగాడి ముందుకి తోకొప్పుకుంటూ వచ్చేసింది. పట్టుకోండి దాన్ని. నన్ను పట్టుకోవటం వల్ల నీకు ఎలాంటి లాభం ఉండదు వేటగాడా. నేను నీకు సింహాన్నే పట్టిస్తాను. అలాగా? మేము సింహాన్ని పట్టుకుంటే మరి నీకేంటి లాభం? ప్రతీకారం. మా నాన్నగారు, తాతగారు, అన్నయ్య అందరికీ సంబంధించిన ప్రతీకారం ఇది. అంటే ఈ గుంట నక్కది. మా అన్నయ్యని, నాన్నని, తాతయ్యని అన్నిటినీ చంపేశాయి ఈ సింహాలు. నేను వాటి నమూనా కూడా లేకుండా చేస్తాను. సరే అయితే. మరిక ఆలస్యం దేనికి? ఇప్పుడు ఆ సింగం నిద్రపోయే సమయం. నేను మిమ్మల్ని తన గుహ దగ్గరికి తీసుకువెళ్తాను. ఇక మిగతా పని మేం చూసుకుంటాం. ఈ మాటల్ని చెట్టు మీద కూర్చున్న కోతి వింటూ ఉంటుంది. ఆహా, సింగం మీదే కుట్ర పండుతుందన్నమాట. ఇదిగో ఈ గుహలోనే నా శత్రువు ఉండేది. గబ్బర్కి జరగబోయే ప్రమాదం గురించి ఆ కోతులు ముందుగానే సమాచారం ఇస్తాయి. ఆ కోతులు గబ్బర్ని దాచిపెట్టేస్తాయి. మిత్రులారా, ఇప్పుడు సింహాన్ని పట్టుకోవటమే మనందరి యొక్క లక్ష్యం. పొదల్లో దాక్కున్న గబ్బర్ ఆ వేటగాళ్ళని చూస్తుంది. అప్పుడు ఆ వేటగాళ్ళని అది గుర్తుపడుతుంది. ఈ వేటగాళ్లే వాళ్ళ అమ్మా నాన్నల్ని బంధించి మరీ పంజరంలో తీసుకొని వెళ్ళిపోయారు. మా తల్లిదండ్రులను తీసుకెళ్లిన వాళ్ళని ఈ రోజు నేను వదిలిపెట్టను. ఆ వేటగాళ్ళు గబ్బర్ని పట్టుకోవడానికి గుహలోకి వెళ్తారు. అదే సమయానికి అడవిలో ఉన్న మొత్తం జంతువులన్నీ అక్కడికి వచ్చేస్తాయి. వేటగాళ్లారా జాగ్రత్త, మీరు మాకు దొరికిపోయారు. మీరు గనక అతి తెలివి ప్రదర్శిస్తే మీ ఎముకల్ని మేమందరం కలిసి ఎరగొట్టేస్తాం. నీకేం కావాలి? ప్రతీకారం. నేను ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నాను. ఎలాంటి ప్రతీకారం? నేను చిన్నగా ఉన్నప్పుడు మీరందరూ కలిసి మా అమ్మా నాన్నల్ని బంధించి తీసుకువెళ్లారు. వాళ్ళు నాకు తిరిగి కావాలి. అవును, అప్పుడే మిమ్మల్ని ప్రాణాలతో వదిలేస్తాం. ఇక రెండవది, మీరిక్కడి నుంచి ఖాళీ చేతులతో వెళ్ళకూడదు. ఎలాగైనా ఆ జుత్తులు మారి నక్కని తీసుకొని వెళ్ళాలి. మీ మాటకి నేను అంగీకరిస్తున్నాను. అప్పుడు అక్కడ పొదల్లో దాక్కున్న నక్క వాళ్ళ ముందుకొచ్చి ఈ విధంగా అంటుంది. నన్ను క్షమించు సింగం, నా వల్ల పెద్ద తప్పు జరిగిపోయింది. క్షమించాలా? అది కూడా నిన్న జరగనే జరగదు. నీతో పాటు ఈ అడవిలో ఉన్న నక్కలన్నిటిని కూడా ఇప్పుడు తరిమేస్తాం. బాలు అన్న, నేనైతే తప్పు చేశాను. కానీ ఈ తప్పు కారణంగానే సింగం వాళ్ళ అమ్మా నాన్న దొరుకుతున్నారు కదా. కాబట్టి ఈ సంతోష సమయంలో నన్ను క్షమించవచ్చు కదా. ఈ మాట అయితే మాత్రం నిజమే. నీ వల్లే మా అమ్మా నాన్నలు నాకు తిరిగి లభిస్తున్నారు.
అయితే ఇప్పుడేం చేద్దాం? చంపేద్దామా వదిలేద్దామా? వదిలిపెట్టేయండి. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో, ఇలాంటివి ఇకపై పునరావృతం అయితే కనుక నిన్ను నవిలి మింగేస్తాను. ఇక వేటగాళ్ళు ఫోన్ చేసి సర్కస్లో అమ్మేసిన వాళ్ళ అమ్మా నాన్న సింహాల్ని వెనక్కి పిలిపిస్తారు. తెచ్చి తనకి అప్పగిస్తారు. ఇక ఆ వేటగాళ్ళు అక్కడి నుంచి ప్రాణాలతో బయటపడతారు. ఎన్నో సంవత్సరాల తర్వాత గబ్బర్ వాళ్ళ అమ్మా నాన్నల్ని కలుసుకుంటుంది. ఇక అడవిలో అంతా కూడా ఎంతో ఆనందంగా గడుపుతారు. మీకు గనక మా వీడియో నచ్చింది అంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ధన్యవాదములు.